హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వెదర్‌స్ట్రీ స్మార్ట్ వరల్డ్. ఈరోజైతే ఎండాకాలం స్పెషల్ నోరూరించి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నా స్టైల్‌లో చూపించబోతున్నాను. ఈ వీడియో ప్రత్యేకత ఏంటిదంటే ఈ కొలతలతో కానీ మీరు చేసుకుంటే ఎన్ని కిలోల పచ్చడి అయినా ఈజీగా, సింపుల్‌గా ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్‌గా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను గిన్నెతో మెజర్మెంట్స్ చూపిస్తూ చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మార్కెట్ నుండి పుల్లటి పచ్చడి మామిడికాయలు తీసుకొచ్చాను. వీటిని ఒక గంట పాటు నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి. నీళ్ళల్లో వేసుకోవడం వల్ల మామిడికాయకు ఉండే సున్న, జిగురు అంతా మంచిగా క్లీన్ అవుతుంది. ముక్క కూడా మెత్తబడకుండా, త్వరగా పాడవకుండా పచ్చడి మంచిగా ఉంటుంది. వీటిని ఒక కాటన్ క్లాత్ పైన పరుచుకొని మంచిగా ఆరనివ్వాలి. ఒక్కొక్క మామిడికాయలను తీసుకొని నీళ్ళ తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి. ఇప్పుడైతే వీటిని మంచిగా ముక్కలుగా కట్ చేసుకుందాం. చాలా పెద్ద పెద్ద వస్తుంది కదా, పెద్ద ఇక్కడ ముక్కలలో ఉండే జీడిని ఒక్కొక్కటిగా మొత్తం తీసుకోవాలి. మా అత్త అయితే ముక్కలన్నీ కొట్టేసింది. ఇప్పుడు వీటిని మంచిగా కాటన్ క్లాత్ మీద వేసుకొని మంచిగా గాలికి ఒక 15 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇవి ఎన్ని కిలోలు ఉన్నాయో వెయిట్ మిషన్ మీద పెట్టి చూపిస్తా. 1 కిలో, 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు. ఇక్కడ నేను కారం, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పల్లి నూనె, 3 మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం కొంచెంగా మెంతులను వేయించుకోవాలి. ఇవి వేయించుకుంటే వాటిని పక్కన పెట్టుకొని ఇవి చల్లారినాక మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఆవాలను కూడా మంచి ఎండలో ఎండబెట్టుకొని వీటిని కూడా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను గిన్నెతో కొలిచి చూపిస్తున్నాను. మీరు ఏ గిన్నె అయినా తీసుకోండి, కాకపోతే పైనుంచి కింది దాకా ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ మనం ఏ గిన్నె అయితే తీసుకుంటామో అదే గిన్నెతో కారం, ఉప్పు, ఆవాల పిండి, మెంతి పిండి తీసుకోవాలి. మొత్తం 8 గిన్నెలు వచ్చాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తానని చూడండి. ఏ గిన్నె అయితే తీసుకున్నామో అదే గిన్నెలో 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో 1 గిన్నె నిండా మొత్తం కారం తీసుకోవాలి. ఇక్కడ నేను పచ్చళ్ళ కారం తీసుకున్నాను. మన ఇంట్లో కారం అయితే కొంచెం తగ్గించి తీసుకోండి. అదే పచ్చళ్ళ కారం అయితే ఒక గుప్పెడు ఎక్కువ వేసుకోండి. కారం కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఉప్పు. అదే గిన్నెతో 3/4 గిన్నె ఉప్పు తీసుకోండి. నేను ఇక్కడ పచ్చళ్ళ ఉప్పు వాడుతున్నాను. అదే మీరు కల్లుప్పు వాడితే ఎండలో మంచిగా ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ చేసుకున్న ఉప్పుతోనే 3/4 గిన్నె తీసుకోవాలి. అదే మనం రెగ్యులర్ సాల్ట్ యూజ్ చేస్తే మాత్రం కొంచెం తగ్గించి తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆవాల పిండి. కారం ఎంత అయితే వేసుకుంటామో అందులో సగం వేసుకోవాలి. ఆవాలను ఎండలో ఒక పూట అంతా ఎండబెట్టుకోవాలి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. 4 గిన్నెలకు సగం గిన్నె వేసుకోవాలి. ఇక్కడ 8 గిన్నెలకు నేను 1 గిన్నె వేసుకున్నాను ఆవాల పిండిని. అలానే మెంతులను కూడా పౌడర్ చేసుకొని 1/4 గిన్నె మెంతి పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 8 గిన్నెలకు సగం వరకు మెంతి పిండిని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. అదే గిన్నెతో 1/4 గిన్నె వేసుకోండి. ఇక్కడ నేను 6 కిలోలకి హాఫ్ వరకు వెల్లుల్లి తీసుకుంటున్నాను. సగం వరకు పొట్టు తీసి ఒలుచుకున్న వెల్లుల్లిపాయలను వేయాలి. అలానే సగం వరకు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలను పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను నూనె తీసుకుంటున్నాను. పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు.
4 గిన్నెలకి ఒక గిన్నె నిండుగా, మనం ఏ గిన్నె అయితే తీసుకున్నామో అదే గిన్నెతో నిండుగా నూనె తీసుకోవాలి. ఇక్కడ నాకు 8 గిన్నెలకి 3 గిన్నెల ఆయిల్ పడింది. అంటే 2 కిలోలకి 1 లీటర్ ఆయిల్ పడుతుంది. ఇక్కడ నాకు 6 కిలోలకి 3 లీటర్ల ఆయిల్ పడింది. ఉప్పు కారాలు మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న కారం, ఉప్పు, మెంతిపిండి, నూనె, వెల్లుల్లి అన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, కింది నుంచి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కకు కూడా మంచిగా ఉప్పు, కారం, నూనె అన్నీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. మీరు ట్రై చేసి మీరే చెప్తారు, కామెంట్లో చెప్పండి. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ముక్క మెత్తబడదు, బూజు రాకుండా ఉంటుంది. ఇదే మెజర్మెంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జాడీలోకి కానీ, ఒక గాజు సీసాలోకి కానీ, లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఈ పచ్చడిని మొత్తాన్ని వేసుకోవాలి. ముక్కకు ఇలా కారం, ఉప్పు అంతా బాగా పట్టేలాగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను జాడీలో కూడా వేసుకుంటున్నాను. నీళ్ళ తడి అస్సలు తగలనియద్దు. ఇలా మొత్తం జాడీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పైన క్లాత్ కట్టేయండి. 3 రోజుల పాటు అస్సలు కదిలించకుండా పైన పెట్టేయండి. లేదంటే దేవుడి రూమ్లో అయినా పెట్టుకోండి. 3 రోజుల తర్వాత తీసి పచ్చడి బాగా ఊరుతుంది. మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఏమైనా ఉప్పు గిట్ట తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవాలి. అంతే అండి, ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి మంచిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా గిన్నె మెజర్మెంట్స్తో ఎలాంటి భయం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ చూడండి, ఆవకాయ పచ్చడి అంట, గిల్లుంది, తింటేనే నూనె ఓడిపోతుంది గాయస్.